లీసా, శివ నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం సహించలేకపోయిన సంయుక్త, పవన్లు సౌందర్యకి కాల్ చేసి చెప్తారు. సౌందర్య ముందు వెనుక ఆలోచించకుండా శివ, లీసా వెళ్తున్న కార్కి అడ్డమొచ్చి వాళ్లతో డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది. శివ తన ఫేస్ని అగ్లీగా పెట్టి, నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు, అండ్ దీంతో నీకు అసలు సంబంధం లేదు. ఇకపోతే లీసా గురించి నీకు చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అన్నాడు. ఓకే, చెప్పాల్సిన అవసరం నీకెలా లేదో అడగాల్సిన అవసరం నాకు అంతే ఉంది అని తింగరిగా మాట్లాడి మూతి తిప్పుకున్న సౌందర్య లీసాని చూస్తూ, మీరు బాంబేలో ఉండే భూపతినంద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని నేను విన్నాను అని అన్నది. అవునా, నేను నీకు తెలుసా అని ఆసక్తిగా అడిగింది లీసా. లీసాకి సౌందర్య గురించి ఏమాత్రం తెలియదు. ఓకే, శివకి వైఫ్ ఉందని మీకు తెలియదా అని అన్నది సౌందర్య. తెలుసు అని అన్నది నవ్వుతూ లీసా. తెలుసా అని అన్న సౌందర్యకి ఇక ఎలా మాట్లాడాలో అర్థం కాక కోపంగా లీసా వైపు చూసింది. లీసా సౌందర్య ఇంకేం మాట్లాడుతుందా అని నవ్వుతూ సౌందర్యనే చూస్తుంది. నువ్వు త్వరగా ఈ శివని వదిలిపెట్టి వెళ్ళు, లేదంటే నేను నీతో రూడ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర నువ్వు తోపేమో, ఇక్కడ నేను అంతకన్నా తోపు, తురుము, కత్తి, చాకు అని సీరియస్గా అన్నది సౌందర్య. ఓ ఓకే, అయితే ఏం చేస్తావు నువ్వు? అయినా నేనేం చేయాలో నువ్వు డిసైడ్ చేయడం ఏంటి అని సీరియస్గా అన్నది లీసా. నీకెంత ధైర్యం? నేనింత మంచిగా చెప్తున్నా ఇంకా నాతో పొగరుగా మాట్లాడుతున్నావు అని వెంటనే తన కార్ దగ్గరికి వెళ్ళి కార్ డెస్క్లోని గన్ తీసి లీసా వైపు గురిపెట్టింది సౌందర్య. శివ కోపంగా సౌందర్య వైపు చూసి, పుట్ ఇట్ డౌన్ అని అన్నాడు. కాని సౌందర్య బింకంగా అలానే గన్ పట్టుకుని నిల్చుంది. శివ ఆమెని కోపంగా చూస్తున్నాడు. అతని కోపానికి కాస్త దడిచినా సౌందర్య గన్ దించలేదు. సౌందర్య, నేను నీకొకటి క్లియర్ చేస్తున్నాను. నాకు పెళ్ళైంది, వైఫ్ ఉంది, ఆమె అంటే నాకు ప్రాణం. ఇక లీసా నా ఫ్రెండ్ మాత్రమే. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, నేను లీసా కలిసి మాట్లాడుకుంటున్నామని నీకెవరు చెప్పారు అని అన్నాడు శివ. సౌందర్య చాలా బాధగా మొహం పెట్టి తన చేతిలోని గన్ దించి, నాకు సంయుక్త, పవన్లు కాల్ చేసి చెప్పారు అని అన్నది. ఇట్స్ స్టూపిడ్, ఇక మాట్లాడకుండా వెళ్ళి కార్ అడ్డం తీ అని అరిచిన శివ వెళ్ళి కారులో కూర్చున్నాడు. ఈ రాయ్ ఫ్యామిలీలోని పర్సన్స్కి చావాలని కోరికగా ఉంది. లాస్ట్ టైం ఆదిత్యం చంపింది మర్చిపోయినట్లున్నారు అని అనుకున్నాడు శివ. లీసా కావాలనే సౌందర్య వైపు కన్నింగా చూసి కారెక్కింది. లీసా కార్ సౌందర్య కార్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయింది. సౌందర్య తన హ్యాండ్లోని గన్ అలాగే పట్టుకుని వెళ్ళిపోతున్న శివని అలానే చూస్తుంది. ఇన్ఫాక్ట్ రాయ్ ఫ్యామిలీకి చెందిన ఆ ఇద్దరూ సౌందర్యని యూజ్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ విషయం సౌందర్యకి తెలిసినప్పటికీ శివ ఇలా వేరొక అమ్మాయితో బయట తిరుగుతున్నాడనేది సౌందర్య తట్టుకోలేకపోయింది. అందుకే వెంటనే అక్కడికి బయలుదేరి వచ్చింది. ఒక్కసారిగా కళ్ళు గట్టిగా మూసుకుని, నేను శివని ఎలా నా సొంతం చేసుకోగలను అని ఆలోచనలో పడింది సౌందర్య. కారులో వెళ్తున్న శివ వెంటనే సురేందర్కి కాల్ చేశాడు. సురేందర్ కాల్ లిఫ్ట్ చేయగానే, రాయ్ ఫ్యామిలీని ఒకసారి కదిలించు, అలానే ఆ సంయుక్త, పవన్ నా వెనక ఏదో చేయాలని చూస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయి అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ సౌందర్య ఎవరు శివ? నీ వైఫ్ పేరు సురభి అని విన్నాను అని చిరునవ్వుతో అడిగింది లీసా. శివ అదేం పట్టించుకోకుండా, ఈ నైట్కి నువ్వు ఐలాండ్లో ఉండు, మనం రేపే బాంబే వెళ్దాం అని అన్నాడు. అతనికి లీసా హైదరాబాద్లో ఉండటం అంత మంచిది కాదు అని అనిపిస్తుంది. శివతో మాటలు పొడిగించాలి అనుకున్న లీసా సైలెంట్ అయిపోయింది. ఆ నైటే సురేందర్కి, నందన్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తెల్లవారగానే లీసాన్ తీసుకుని బాంబే స్టార్ట్ అవ్వాలని శివ ప్లాన్. ఇంటికి రావట్లేదు, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండొచ్చు, 1-2 రోజులు అని సురభికి మెసేజ్ చేశాడు శివ. టేక్ కేర్ శివ అని సురభి నుంచి ఓ రిప్లై వచ్చింది. అది చూసి నవ్వుకున్నాడు శివ. జ్యోతి టవర్స్, షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముందు
BMW కార్ ఆగింది. గౌతమ్ కార్ డోర్ ఓపెన్ చేసి ఓ పక్కకి నిల్చున్నాడు. సురభి ఫార్మల్ సూట్లో కార్ దిగి సీరియస్ లుక్తో హుందాగా బిల్డింగ్లోకి నడిచింది. సురభి వెనకే నందన్, అతని లాయర్స్ ఆమెను అనుసరించారు. ఆమెకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, సౌత్ కంట్రీస్లోని బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన నందన్ కుమార్ శివకి ఫ్రెండ్ కావడమే కాదు, శివ కోసం దాదాపు 150 కోట్లు ఆమెకు అప్పుగా ఇచ్చాడు. ఆ అమౌంట్తో ఆమె షికా గ్రూప్స్ని సొంతం చేసుకోవడమే కాదు, తన తాత ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీని బెటర్గా రన్ చేయగలదు, కంపెనీని ఫేమస్ చేయగలదని ఆమెకి పూర్తి నమ్మకం కలిగింది. ప్రస్తుతం షికా గ్రూప్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో అనుదీప్ షికా, యశ్వంత్ షికా కంపెనీని ఎలా ఫామ్లోకి తీసుకురావాలా అనే దాని గురించి లెక్చర్ ఇస్తున్నారు. జై షికా కూడా తిరిగి కంపెనీకొచ్చాడు. అతన్ని వైస్ ప్రెసిడెంట్గా చేయడంతో అతను కంపెనీని ఒక ఊపు ఊపుతున్నాడు. అంతలో సురభి సింగిల్గా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లబోయిన ఆమెని అడ్డుకున్న జై, జ్యోతి టవర్స్కి రావడానికి నీకెంత ధైర్యం అని సురభితో అన్నాడు. సురభి సీరియస్గా జై వైపు చూసింది. సురభి, నీకు గుర్తుందా లేదా మర్చిపోయావా? నిన్ను చాలా కాలం క్రితమే కంపెనీ నుంచి తీసేశారు. నీకేమైనా డబ్బులు అవసరం ఉండి అడుక్కోవడానికి వచ్చావా ఏంటి అని కన్నింగా నవ్వుతూ అన్నాడు జై. ఈ కంపెనీ ఏమీ నీ ఒక్కరి సొత్తు కాదు కదా, నేనెందుకు రాకూడదు అని సీరియస్గా అన్న సురభి హుందాగా ఆ హాల్ మధ్యలోకొచ్చి నిల్చుంది. చాలా అహంకారంగా మాట్లాడుతున్నావే, ఏం చూసుకొని నీకింత పొగరు? అయినా ఇప్పుడు షికా గ్రూప్స్ షికా ఫ్యామిలీ చేతిలో లేదు, ఇది లాల్ ఫ్యామిలీకి వెళ్ళిపోయింది. చంద్రయాన్ ఇప్పుడు ఈ కంపెనీ చైర్మన్, కానీ అతను బిజీగా ఉండటం వల్ల మా నాన్న పెదనాన్న బిజినెస్ని చూసుకుంటున్నారు. అతనే కదా నిన్ను కంపెనీ నుంచి గెంటేసింది. మళ్ళీ నువ్వు కంపెనీకి ఎలా వచ్చావు? ఓ బంచే, నాకు పని లేదు, ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు, ప్లీజ్ నాకు ఒక ఉద్యోగం ఇవ్వు అని నన్ను వేడుకో, అప్పుడు నీకిక్కడ వాష్రూమ్స్ కడిగే జాబ్ ఇప్పిస్తాను అని పెద్దగా నవ్వుతూ అన్నాడు జై. అతని ఒపీనియన్ ప్రకారం సురభికి తినడానికి కూడా తిండి లేదు, అందుకే ఇలా ఇక్కడికొచ్చింది అని అనుకుంటున్నాడు. సురభి అతని మాటలన్నీ వింటూ సీరియస్గా అతన్ని చూస్తుంది. ఆమె సైలెంట్గా ఉండే కొద్దీ అతనికి ఆమెను చూస్తుంటే ఇంకా వెటకారంగా అనిపిస్తుంది. నువ్వింకా షికా గ్రూప్స్కి వైస్ చైర్మన్ అని అనుకుంటున్నావా? నీకసలు టాలెంటే లేదు. ఏదో అనంతని అడ్డం పెట్టుకొని నువ్వు అక్కడి వరకు రాగలిగావు. అసలైనా నేను కంపెనీలో నుంచి వెళ్ళగొట్టాక మళ్ళీ ఏ మొహం పెట్టుకొనొచ్చావు? అదే నేనైతేనా చచ్చిపోయేవాణ్ణి అని అన్నాడు జై. అక్కడున్న సెక్యూరిటీ ఇంకా కొందరు ఉద్యోగులందరూ షికా ఫ్యామిలీ వారసుడిని సంతోషపెట్టాలని సురభిని హేళనగా మాట్లాడారు. సురభి అందర్నీ కూల్గా చూస్తుంది. ఈ మనుషులు నిజంగా అవకాశవాదులు. ఎటువైపు గాలి వీస్తే అటువైపు ఉంటారు. అంతకుముందు నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు నన్ను దేవతలా చూశారు. ఇప్పుడు జై వైస్ చైర్మన్గా ఉండటంతో అతని తరపున మాట్లాడుతున్నారు అని అనుకుంది. నేను చెప్పేది వినపడుతుందా నీకు? ఇక్కడ నీకెవ్వరూ వెల్కమ్ చెప్పడానికి రెడీగా లేరు. అసలు నీకు ఈ కంపెనీతో ఏ సంబంధం ఉందనొచ్చో? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు జ్యోతి టవర్స్కి రావటానికి ఎలాంటి రైట్స్ లేవు అని అన్నాడు జై. ముందు మీ నాన్నని అలానే మీ పెదనాన్నని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమను అని గంభీరంగా అన్నది సురభి. నీకు చాలా పొగరు పట్టినట్లుంది. అసలు మా నాన్న మా పెదనాన్న ఎందుకు బయటకు వెళ్ళాలి? బహుశా నీ జాబ్ పోయాక నీకు పిచ్చి పట్టినట్లుంది. అసలు నిన్నేం చెయ్యాలి? సెక్యూరిటీ, ఇటొచ్చి ఇక్కడ ఇష్యూ చేస్తున్న ఈమెని బయటకు వెళ్ళగొట్టండి. తీసుకెళ్లి మెయిన్ గేట్ వద్ద మోకాలపై కూర్చొని నమస్కరించమని చెప్పండి అని గట్టిగా అరిచాడు జై. ఆ మాట అంటుంటే అతనికి చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు సురభి ఇంట్లో సురభికి ఆమె తల్లిదండ్రులకి మోకరిల్లి క్షమాపణ చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు సురభిని తలుపు ఎంట్రన్స్ గేట్ వద్ద ఇలా చేసి సురభికి లెసన్ చెప్తాను. శివ లేకపోవడం బాధాకరం. వాడు ఉంటే
జంటగా ఇద్దరిని ఎంట్రన్స్ దగ్గర నీల్ డౌన్ చేపించేవాణ్ణి. ఇప్పుడు మాకు చంద్రయాన్ సపోర్ట్ ఉంది. ఇక వీళ్ళు మమ్మల్ని ఏం చేయగలరు అని అనుకున్నాడు జై. అప్పుడే సురభిని కొంతమంది సెక్యూరిటీ చుట్టుముట్టారు. అంతే, వెంటనే సడన్ గా ఓ పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సెక్యూరిటీని తన్ని వెళ్ళి సురభి వెనక సెక్యూరిటీలా నిల్చొని, సురభి మేడం, ఆర్ యూ ఓకే అని అన్నాడు. ఐఎమ్ ఫైన్ లూసిఫర్, ఐఎమ్ ఓకే అని మెల్లగా నవ్వింది సురభి. హౌ డేర్ యూ, కంపెనీకి ఇలాంటి రౌడీలను తీసుకొని వస్తావా అని సురభి వైపు సీరియస్గా చూస్తూ అన్న జై, నానా, పెదనానా, బయటకు రండి, ఇక్కడ తిరుగుబాటు చేస్తున్నారు అని అరిచాడు జై. కాన్ఫరెన్స్ హాల్లో నుంచి అనుదీప్ శిఖ, యశ్వంత్ శిఖ స్టైల్గా బయటకొచ్చారు. చంద్రయాన్తో రాయ్ ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడినప్పటి నుంచి వాళ్ళకి అహంకారం ఇంకా పెరిగింది. అలానే శిఖా గ్రూప్స్ ఆర్నమెంట్స్ కంపెనీని పూర్తిగా ఓన్ చేసుకున్నారు. బయటకు వెళ్తున్నప్పుడల్లా వెంట సెక్యూరిటీని తిప్పుకుంటూ దాన్నే గొప్పగా ఫీల్ అయ్యారు. ఏం జరిగింది జై అని ఆ పక్కనే ఉన్న సురభి వైపు చూసిన వాళ్ళు షాక్ అయి, సురభి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని సీరియస్గా అన్నాడు అనుదీప్. అతని మాటలేం పట్టించుకోలేదు సురభి. ఇప్పటి వరకు అనుభవించిన అవమానాల దృష్ట్యా ఎవ్వర్నీ లెక్క చేయాలని అనుకోలేదు. అందరి వైపు ఓ క్షణం చూసిన తర్వాత, మిస్టర్ అనుదీప్ శిఖ, యశ్వంత్ శిఖ, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు శిఖా గ్రూప్స్ని నేను ఓన్ చేసుకున్నాను. సో ఇప్పుడు కంపెనీ నాదని అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాను అని గంభీరమైన వాయిస్తో చెప్పింది సురభి. వాట్, నువ్వు కంపెనీకి చెందిన 2 డైరెక్టర్స్ని బయటకు వెళ్ళమని ఆర్డర్ చేశావా అని ఏదో పెద్ద జోక్ విన్నట్లు కడుపు పట్టుకుని నవ్వాడు యశ్వంత్. అక్కడున్న అందరూ కూడా సురభి వైపు చూసి హేళనగా నవ్వుతూ ఉన్నారు. ఏంటి సురభి, జాబ్ పోయేసరికి నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి అని అన్నాడు యశ్వంత్. ఏంటి సురభి, ఇక్కడ తమాషాలు చేయడానికి వచ్చావా ఏంటి? మేమంతా నీకు ఫూల్స్లా కనిపిస్తున్నామా అని సీరియస్గా అన్నాడు అనుదీప్. అయినా నీకు శిఖా గ్రూప్స్ని కొనేంత స్టామినా ఉందా? ఇంకా నయం, సౌత్ కంట్రీలోనే అత్యంత సంపన్నురాలనని చెప్పలేదు అని వెక్కిరిస్తూ అన్నాడు యశ్వంత్. సురభి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు సురభి కంపెనీని ఓన్ చేసుకుంది అంటే నమ్మలేకపోతున్నారు. హాయ్నా సురభి, నువ్వు కంపెనీని ఓన్ చేసుకున్నట్లు ఏమైనా కలగన్నావా? సూర్యుడు పశ్చిమాన ఎలా ఉదయించడో అలానే కంపెనీ ఎప్పటికీ నీ చేతుల్లోకి రాదు. బహుశా నువ్వు అందం విషయంలో ఎప్పటికీ నెంబర్ 1 కావచ్చు, కానీ ఒక కంపెనీని రన్ చేసేంత ఎబిలిటీ నీకు లేదు అని అప్పుడే ప్రెసిడెంట్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన రాహుల్ మీద సరదాగా నవ్వుతూ అన్నాడు. ఈ క్రేజీ ఉమెన్ని వెంటనే బయటికి వెళ్ళగొట్టకపోతే మన పరువు పోయేలా ఉంది అని బాధగా నటిస్తూ నిట్టూరుస్తూ అన్నాడు అనుదీప్. అతని కళ్ళు నిరాధారణతో నిండిపోయాయి. వాళ్ళ మాటల్ని తట్టుకోలేక సురభి తల కిందికి వాలిపోయింది. అనవసరంగా ఇక్కడికొచ్చాను అని ఒక్క క్షణం బాధపడింది. ఇక్కడ మిసెస్ సురభిని బయటికి కెట్టేసేంత ధైర్యం ఎవరికుందా అని నేను చూస్తున్నాను అని కోపంగా మాట్లాడుతూ సురభి వెనకొచ్చి నిల్చున్నాడు నందన్. అతని వెంటే లాయర్స్ కూడా వచ్చారు. సురభి తన బాబాయ్కి, పెదనాన్నకి, బ్రదర్కి ఎలాంటి శిక్ష వేయబోతోంది? సురభి ఊరుకున్నా నందన్ ఊరుకుంటాడా? శివ లీసా వెంట వెళ్ళాడు. అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాడు? దినేష్కి శివని చూస్తే ఎందుకు కోపంగా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.